our channel Lasya Talks. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఊర్లో మా నాన్న కోసం ఇల్లు రెడీ అయిపోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో మేము గృహప్రవేశం చేస్తున్నాము. సో గృహప్రవేశానికి కావాల్సిన పూజ సామాగ్రి తీసుకున్నాను. పూజ సామాగ్రి మొత్తం నేను సిల్వర్లో తీసుకున్నాను. సిల్వర్ అంటే మొత్తం నిజమైన వెండి కాదు, ఇట్స్ జర్మన్ సిల్వర్. సో ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, నిజంగా బాగుంది అని అంటారు. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మై ఫేవరెట్ కలశం. ఇప్పటి నుంచో అనుకుంటున్నాను తెలుసా, ఇంట్లో ఒక కలశం ఉండాలి అని చెప్పేసి. దిస్ ఇస్ యాంటిక్ జర్మన్ సిల్వర్. సో దిస్ యాంటిక్ పేస్. మనకి షైనింగ్ ఉండే వాటిని నార్మల్ జర్మన్ సిల్వర్ అంటాము, బట్ ఇందులో అంత షైనింగ్ ఉండదు కాబట్టి దిస్ ఇస్ యాంటిక్ జర్మన్ సిల్వర్. సో మా మమ్మీ చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, గృహప్రవేశానికి ఇన్ని తీసుకున్నావా నా కోసం అని. నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ ఇది మెయింటైన్ కూడా చేయడం చాలా ఈజీ. చాలామంది అనుకుంటారు జర్మన్ సిల్వర్ పూజకి పెట్టచ్చా లేదా, పూజకి యూజ్ చేస్తే ఏమవుతుంది అని. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది జర్మన్ సిల్వర్ పూజకి యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందులో వైట్ మెటల్ అనేది అస్సలు తీసుకోకండి. వైట్ మెటల్ యూజ్ చేసింది ఏమైపోతుందని అంటే, ఈ సిల్వర్ ఏదైతే ఉందో అది త్వరగా బ్లాక్ అయిపోవడము అండ్ ఇట్లాంటివన్నీ, అంటే మనకి మెయింటైన్ చేయలేము, త్వరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అదొక్కసారి క్వాలిటీ వైజ్ చెక్ చేసి తీసుకోండి. నేను అన్ని క్వాలిటీ వైజ్ చెక్ చేసి తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో క్రేజీ సిల్వర్ షైన్ CSS జర్మన్ సిల్వర్ అని వాళ్ళ పేజ్ ఉంటుంది. వాళ్ళ పేజ్ లింక్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒక్కసారి వాళ్ళ పేజ్కి వెళ్ళి చూడండి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసా పూజకు కావాల్సినవన్నీ. సో నాకు నచ్చినవి అన్నీ కూడా నేను తెప్పించేసాను. నిజంగా మా మమ్మీ చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. సో కలశం అయితే నాకు చాలా నచ్చింది, ఎంత బాగుందో దాని మీద ఉన్న డిజైన్ కానీ సో చాలా బాగుంది. ఇంట్లో ఇలాగా వెండి తీసుకోవాలంటే చాలా కష్టం. ఇంత వెండి అని అంటే మనకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. అండ్ అలాగే సో ఇది డెకోర్ ప్లేట్ అనమాట, చాలా షైనింగ్గా ఉంది కదా ఇది. సో చాలా బాగుంది. ఇది ఏంటి అని అంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఇందులో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. పూజకి సంబంధించినవి ఏవి కావాలి అంటే అవి అలా పూజ సామాగ్రి దగ్గర ఇది పెట్టచ్చు. సో చాలా బాగుంది. ఇది రియల్గా మనం సిల్వర్లో తీసుకోవాలి అని అంటే 40,000 to 45,000 అవుతుంది. కానీ మనకి జర్మన్ సిల్వర్లో చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తుంది. ఈ జర్మన్ సిల్వర్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. నార్మల్గా ఇవంటే రెగ్యులర్గా యూస్ చేయడం, పూజ అలాంటివి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు యూస్ చేసి దాని తర్వాత మనం పక్కన జాగ్రత్తగా ర్యాప్ చేసి పెట్టేసుకుంటాం. కానీ రెగ్యులర్గా యూస్ చేసామనుకోండి అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఇట్లా లైట్ ఎల్లో కలర్ రావడం సో అలా అవుతుంది. కాబట్టి సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. సో సిల్వర్ అయితే ఎలా క్లీన్ చేసుకుంటామో సో దీన్ని కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. కోల్గేట్ టూత్ పౌడర్స్ ఉంటాయి, రూపేరీ పౌడర్స్ ఉంటాయి కదా, సో ఆ పౌడర్తో బ్రష్ తీసుకొని సో ఎలా అయితే సిల్వర్ క్లీన్ చేసుకుంటామో సో దీన్ని కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. సో అప్పుడు మళ్ళీ ఆ షైన్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈ ప్లేట్ ఎంత బాగుంది కదా. సో దీని మీద ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అలా అరేంజ్ చేసుకొని పూజలో పెడితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది చూపిస్తా, వెంకటేశ్వర స్వామి ఎంత బాగుందో కదా. సో దీని మీద సిల్వర్ అండ్ గోల్డ్ షైన్ వచ్చింది. సో మొత్తం పైన వచ్చేసి మనకి సిల్వర్ కోటింగే, మనకి ఇక్కడ కలర్ చేంజ్ ఇచ్చారు. సో బాగుంది కదా, నాకు ఇది చాలా నచ్చింది. ఇది బాగుంది. అండ్ పూర్తిగా గోల్డ్ అండ్ సిల్వర్లో లక్ష్మీదేవి ప్రతిమ ఉంది చూడండి, ఇదంతా బాగుంది. కమలం పువ్వులో లక్ష్మీదేవి అలా కూర్చున్నారు, చాలా బాగుంది. పూజలో ఇలా కూర్చోబెడితే చాలా బాగుంటుంది. నేను 2 ఐడల్స్ తీసుకున్నాను, ప్రతిమలు అయితే 2 తీసుకున్నాను. ఇది అండ్ వెంకటేశ్వర స్వామిది ఇలాగ పూజ గదిలో పెడితే బాగుంటుంది అని చెప్పారు గృహప్రవేశానికి. సో అందుకని ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. సో లోపల ఉంది కదా, లోపల వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంది కదా, ఇది వచ్చేసి సిల్వర్ అనమాట, ఇలా తీసుకున్నాను. సో దీని ప్రైజ్లన్నీ కూడా మీకు పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి. ఇది క్యూట్ ఉంది కదా, బాగుంది కదా, నాకు నచ్చింది. అండ్ అలాగే పూజకి మనకు కావాల్సినవి దీపకొందులు కావాలి. ఇగో ఇలాంటివి పెద్దవి తీసుకున్నాను నేను, పైన పికాక్ డిజైన్ వచ్చింది. అలాగే ఇలా స్టాండ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పొడుగుగా కావాలి అని అంటే ఇంత హైట్ వరకు ఉన్నాయి, బట్ అంత హైట్ వద్దు అని చెప్పేసి ఎంతైతే కావాలో ఈ సైజ్ తీసుకున్నాను, ఈ హైట్లో తీసుకున్నాను. ఈ 2 కూడా ఎప్పుడు తీసుకున్నా కూడా దీపకొందులు ఒకటి తీసుకోకూడదు కదా, 2 జతగా తీసుకోవాలి. సో అందుకని 2 తీసుకున్నాను. కంప్లీట్ మొత్తం ఈ షైనింగ్ కూడా ఎంత బాగుందో చూడండి. సో మీకు ఇందులోనే గోల్డ్ కోటింగ్ కావాలి అని అంటే గోల్డ్ కోటింగ్ కూడా ఉంది. ఒక్కసారి వాళ్ళ పేజ్ వెళ్ళి చూడండి, క్రేజీ సిల్వర్ షైన్, చాలా బాగుంటుంది. సో వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ దిస్ వన్, పూజలో గృహప్రవేశానికి అరిటాకులు కూడా పెడతారు కదా, సో జర్మన్ సిల్వర్లో అరటి చెట్టే పెడుతున్నాను నేను. అరటి చెట్టు అరిటాకులు అండ్ అరటి గెల కూడా ఉంది చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్లో ఉంది. ఇది చాలా బాగుంది.
అండ్ అలాగే మనము పూజలో కూర్చున్నప్పుడు ఈ వెండి ఫ్లవర్స్ 108 ఫ్లవర్స్ వేయాలి అని అంటారు. అంటే మంత్రాలు చదువుతున్నప్పుడల్లా మనం ఒక్కొక్క ఫ్లవర్ అట్లా దేవుడి దగ్గర పెడుతూ ఉంటాం కదా. సో అలాగా కమలం పువ్వులాగా ఉంటాయి చూడండి ఇవి. సో ఇవి సెట్ గోల్డ్ ప్లేటెడ్ తీసుకున్నాను, అలాగే వెండి ప్లేటెడ్ తీసుకున్నాను. ఇలా ఉంటాయి, బాగున్నాయి కదా. ఇవి రియల్ వెండి మా ఇంట్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒకేసారి అమ్మ కోసం తీసుకుంటున్నాను కదా. సో అమ్మ ఫీల్ వెరీ హ్యాపీ ఇవన్నీ చూసిన తర్వాత. సో ఆవిడకి నిజంగానే సర్ప్రైజ్, ఆవిడకి ఏం తెలియదు ఇన్ని తీసుకున్నాను అని. సో డైరెక్ట్ గృహప్రవేశం రోజే ఆవిడ షాక్ అవుతుంది. ఇవి సెట్ లాగా దొరుకుతాయి మనకి, ఇవి తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇది కుంకుమబరిణి చూస్తున్నారు కదా, కుంకుమబరిణి కింద మనకి ఏనుగు బొమ్మలు వచ్చాయి. అండ్ ఇందులో కుంకుమ పెట్టుకోవచ్చు. ఇవి కూడా నేను జతగా 2 తీసుకున్నాను. సో ఏం కావాలన్నా వేసుకోవచ్చు. అక్షింతలు కావాలంటే అక్షింతలు వేసుకోవచ్చు, గంధం కావాలంటే వచ్చిన వాళ్ళకి గంధం పూస్తారు కదా, సో గంధం వేసుకోవచ్చు. అలాగా ఈ జతగా 2 తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయి కదా. అండ్ అలాగే ఇలాంటి పళ్ళాలు నేను చాలా తీసుకున్నాను. సో ఇదొకటి తీసుకున్నాను, ఇది ఒకటి తీసుకున్నాను. డిజైన్స్ చూడండి, డిజైన్స్ చాలా బాగున్నాయి. సో ఇదంతా కంప్లీట్గా మనకి ప్లెయిన్ వచ్చేసింది అండ్ చుట్టూ ఫ్లాస్ డిజైన్ వచ్చింది. సో ఇది ప్లెయిన్ కాదు, దీని లోపల కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి, బాగుంది కదా. డిజైన్ చాలా బాగుంది చూడండి, ఇక్కడ డిజైన్ చాలా బాగుంది. అండ్ లోపల సెల్ఫ్ డిజైన్ అంటే కంప్లీట్ ప్లెయిన్గా వచ్చింది. సో ఇందులో మనం పూజ సామాగ్రి కావాల్సినవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంకొక డిజైన్, మధ్యలో మళ్ళీ మనకి ప్లెయిన్ వచ్చేసింది అండ్ చుట్టూ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, బాగుంది కదా. ఇలా ఇంకా కూడా తీసుకున్నాను. అండ్ ఇవి ఇంకొక ప్యాటర్న్, ఇది చాలా బాగుంది. ఇది వెయిట్ కూడా ఉంది. అండ్ ఇవి అంత వెయిట్ లేదు, ఫస్ట్ చూపించింది కొంచెం వెయిట్ ఉంది. అండ్ ఇది హెవీ వెయిట్ ఉంది, ఎందుకంటే దీని మీద ప్యాటర్న్ డిజైన్ కూడా అలా వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా. సో మనం ఈ సిల్వర్ ప్లేట్స్లో కొబ్బరికాయలు పూజకు కావాల్సినవి పెట్టచ్చు, లేదంటే దేవుడి ముందు దేవుడికి బట్టలు పెడతాం కదా, సో అలా పెట్టచ్చు. లేదంటే ఎవరికైనా మనం బట్టలు పెడుతున్నప్పుడు వాటికి సంబంధించినవి కూడా పెట్టచ్చు. సో పూజ సామాగ్రి అంతా ఇలాంటి వెండి ప్లేట్స్లో మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొకటి కూడా ఉంది, అండ్ దిస్ వన్, ఇది కూడా బాగుంది కదా ఈ ప్లేట్. సో ఇవి ఎగ్జాక్ట్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, స్వీట్స్ పెట్టుకోవడానికి, ఇక దేవుడి ముందు మనం నైవేద్యం పెడతాం కదా, నైవేద్యం పెట్టడానికి అన్నిటికీ కూడా ఇవి చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇంకొకటి ఉంది, అండ్ దిస్ వన్, ఇది చాలా బాగుంది చూడండి, ఇక్కడ నుంచి జాలి జాలి డిజైన్ వచ్చింది. సో డిజైన్ చాలా బాగుంది. దీనిలో ఏది కావాలంటే పూజకి సంబంధించి అవన్నీ పెట్టుకోవచ్చు, లేదంటే కలశం పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా, ఈ కలశం బాగుంది. దీని మీద అష్టలక్ష్మి అంటారు కదా, సో అష్టలక్ష్మి దేవతలు ఉన్నారు. అలాగే సో ఇక్కడ మనం దీనిలో వాటర్ పోసుకోవచ్చు, లేదు అంటే బియ్యం వేసుకోవచ్చు. సో దేవుడి దగ్గర పెడతారు కదా, సో దీని మీద కొబ్బరికాయ పెడతారు, అలా కలసం లాగా పెట్టుకోవచ్చు, లేదంటే వాటర్ కానీ బియ్యం కానీ వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, ఇలా దేవుడి దగ్గర ఇలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు, బాగుంది కదా. అండ్ అలాగే ఇంకొకటి ఉంది ఇది. సో ఇది వెండి అలాగే సిల్వర్ 2 కోటింగ్స్ వచ్చింది చూడండి. అండ్ ఇది కంప్లీట్గా మనం బయటికి టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా తీసుకెళ్ళచ్చు తెలుసా, గుడికి వెళ్ళేటప్పుడు. సో గుడికి సంబంధించి అంటే పూజకి సంబంధించినవన్నీ కూడా ఇందులో తీసుకెళ్ళచ్చు, బాగుంది కదా డిజైన్. అండ్ అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలో మనకి అమ్మవారి పూజలు ఉంటాయి, వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. సో అందుకని అమ్మవారి ప్రతిమలు తీసుకొచ్చాను. 2 రకాలుగా ఉంది, 2 డిఫరెంట్, బాగుంది కదా. నేనైతే ఒకసారి వరలక్ష్మీదేవిని నేనే రెడీ చేశాను తెలుసా. సో అంటే కొబ్బరికాయ ఉంటుంది, కొబ్బరికాయ మీద క్లేతో సో మొత్తం నీట్గా నేను డెకోర్ చేసి ఆ జ్యువెలరీ అదంతా కూడా నేనే డెకోర్ చేశాను. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు జున్ను ఉన్నాడు కాబట్టి మనకు అంత టైం లేదు, అందుకని ప్రతిమలు తెప్పించాను. ఇవే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. సో నెక్లెస్ ఇప్పుడు చూడండి, ఇక్కడ అమ్మవారికి తాలిబొట్టు అలాగే ఇచ్చారు నల్లపూసలతో, ఇక్కడ కాసుల పేరు ఇచ్చారు, అలాగే జ్యువెలరీతో డిఫరెంట్గా చాలా ఉన్నాయి. కాబట్టి సో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ని చెక్ చేయండి, క్రేజీ సిల్వర్ షైన్. సో CSS జర్మన్ సిల్వర్. సో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాళ్ళ పేజ్ని చెక్ చేయండి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఒక చిన్ని ట్రే, జర్మన్ సిల్వర్లో ఒక చిన్ని ట్రే, ఈ ట్రేలో మనకి పూజకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు, తమలపాకులు ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు, బాగుంది కదా. అండ్ ఇంకొకటి కృష్ణుడిది స్వింగ్ బాగుందా. సో సిల్వర్ స్వింగ్, ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్. అలాగే ముద్దుగా కృష్ణుడు ఉన్నాడు చూడండి లోపల, నీలిరంగు కృష్ణుడు,
ఎంత బాగుందో. ఇది నాకు నచ్చింది, గృహప్రవేశానికి అని కాదు కానీ నాకు ఇది నచ్చింది. సో అట్లా ఇంట్లో ఉంటే బాగుంటుంది అండ్ దేవుడి గదిలో ఉంటే బాగుంటుంది అని చెప్పి తెప్పించాను. బాగుంది కదా. సో కృష్ణాష్టమికి కరెక్ట్గా కృష్ణాష్టమికి ఇవన్నీ కనిపించవు, అందుకే మనకి దొరికినప్పుడు తీసేసుకోవాలి. అండ్ అలాగే ఇంకో కృష్ణుడు కూడా ఉన్నాడు, అది కూడా చూపించేస్తాను. ఈ కృష్ణుడు వెన్న తింటున్నాడు, వెన్నె దొంగ కృష్ణుడు. బాగుంది కదా. సో ఇదంతా కూడా మనకి జర్మన్ సిల్వర్ అనమాట. ఇది వచ్చేసి మనకి కలర్లో ఇచ్చారు కదా, అది సిల్వర్ కాదు. ఎంత ముద్దుగా ఉన్నాడు కదా కృష్ణుడు, వెన్నె దొంగ వెన్నె తింటున్నాడు. అండ్ అలాగే ఇందాక నేను కలసం చూపించాను కదా, అష్టలక్ష్మిల కలసం. సో దీని మీద ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద మామిడాకులు పెడతారు కదా, అవి మామిడాకులు అనమాట. ఇవి ఎంత బాగుందో చూడండి. ఇలా ఓపెన్ చేయాలి, ఇలా ఓపెన్ చేసి ఇలా కలసం మీద ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో ఇవి మనకి గోల్డ్ ప్లేటెడ్తో వచ్చింది. ఇలా అరేంజ్ చేసుకొని దీని మీద కొబ్బరికాయ పెట్టుకోవచ్చు. బాగుంది. హలో, ఏంటి ఎంత కనిపించట్లేదా? బిజినెస్ చేస్తున్నావా? కాదు ముజ్జి, గృహప్రవేశానికి కావాల్సినవన్నీ కూడా నేను తీసుకున్నది. ఇదంతా పూజ సామాగ్రి, జర్మన్ సిల్వర్. ఒక 2-3 కొంటారు, షాపే కొంటారా? అది గృహప్రవేశానికి ఎన్ని అవసరం పడితే మన ఇంట్లో అసలు ఉన్నాయా చెప్పు? ఇవి అసలు పూజ సామాగ్రి మనం ఎప్పుడైనా కొన్నామా? మన ఇంట్లోనే లేవు. మనం పూజ చేస్తే ఉంటాయి. చెయ్యనా? లాస్ట్ చేస్తాను, ఏదో చేయను అసలు. పూజ రూమ్ కూడా వెళ్ళాను. మా ఆయన అంతగా రాడు, అంటే దేవుణ్ణి కూడా దూరం నుంచి ఇట్లా మొక్కుతాడు. ఏమన్నా అంటే మనసులో ఉండాలి, మనం చేసే పనిలో ఉండాలి, అంతేగాని దేవుడికి ఇది కాదు, దేవుడు అంటే ఒక నమ్మకం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా నేను గృహప్రవేశానికి ఊర్లోకి తీసుకున్నాను. అవును, చాలా బాగున్నాయి. కానీ నీకు ఇన్ని కనిపిస్తున్నాయి కానీ పూజ అంటే ఇవన్నీ అవసరం పడతాయి. ఏది కూడా అనవసరంగా నేను తీసుకోలేదు మంజు. ఇవి చూడు, దీపకుందులు, దీపారాధన చేయడానికి ఇవి 2 తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు నేను. ఓకేనా, 2 తీసుకున్నాను. అక్కడొకటి జతగా తీసుకోవాలి కాబట్టి 2 తీసుకున్నాను. వెరీ ఇంటెలిజెంట్ వైఫ్ అండి. ఇది బాగుంది. ఇదేం క్లాస్? ఇది జర్మన్ సిల్వర్లో, ఇది యాంటిక్ అనమాట. ఓకే, మనం దీపం పెట్టిన తర్వాత అంటే లోపల ఇలా దీపం పెడతాం. దీపం పెట్టిన తర్వాత ఆరిపోకుండా ఉండడానికి, గాలి వచ్చినా కూడా ఆరిపోకుండా ఉండడానికి. సో ఇది ఒక షీల్డ్ లాగా. బాగుంది కదా డిజైన్. పైన పికాక్ వచ్చింది, మూవలు చాలా బాగున్నాయి. చాలా బాగుంది. అంటే దేవుడి గదిలోనే కాదు, మా అత్తయ్య అయితే ఇంటి ముందు కూడా పెడుతుంది. గడపకి అటువైపు ఇటువైపు ఒకటి పెడతారనమాట. సో ఆ టైంలో అంటే బయట గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, సో అట్లా. ఇవైతే బయట పెట్టలేము, ఎవరైనా ఎత్తుకపోతే కష్టం. ఇవి 2 కూడా జతగా తీసుకున్నాను. ఇవి నువ్వు చెప్పు ఎందుకు పెడతారు? కరెక్టేనా? అక్షింతలు అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్షింతలు. అండ్ వచ్చిన వాళ్ళకి గంధం పెట్టడానికి కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి గంధం పెట్టడానికి, నైవేద్యం కూడా పెట్టచ్చు. ఎలా అయినా కూడా మనం ఎలా వాడుతున్నాము అనేది తర్వాత విషయం, కానీ పూజలోకి ఇవన్నీ అవసరం పడతాయి. దీని మీద ఉన్న డిజైన్ చూసారా ఎంత బాగుందో కదా. ఇది ఒక డిజైన్, అది ఒక డిజైన్, సేమ్ డిజైన్ కాదు. 2 డిజైన్ సపరేట్, వేరు. అండ్ అలాగే ఇది బాగుంది చూసావా. ఇదేంటి అని అంటే చిన్నగా దీనిలో వాటర్ పోసి పైన ఫ్లవర్స్ పెట్టి డెకోర్ చేయడానికి బాగుంటుంది. ఇది బుడ్డి తీసుకున్నాను, అలా డెకోర్ చేయడానికే నేను 3 తీసుకున్నాను. ఇది బాగుంది, ఇది పట్టుకో. అండ్ ఇది బాగుంది, ఇది ఇంకా బరువు ఉంది. నీకు బరువు బాధ్యతలు ఎక్కువ ఇవ్వాలి కదా, సో హోల్డ్ దిస్. ఇది బాగుంది కదా. సో ఇవన్నీ కూడా యాంటిక్ జర్మన్ సిల్వర్. ఓకే, సో దీనిలో ఏంటి అంటే వాటర్ పోసి పైన ఫ్లవర్స్ వేస్తే చాలా బాగుంటుంది. డెకరేటివ్ పీస్ దేవుడి ముందు అలా పెట్టడం, దేవుడికి సైడ్కి అలా పెట్టడం, సో అలా డెకోర్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి కూడా డిజైన్ చూడండి, దాని మీద ఉన్న ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంది, ఒక్కొక్క సైజ్. సో డిఫరెంట్ సైజ్లో తీసుకున్నాం. సైడ్కి వచ్చేసి పికాక్స్ వచ్చాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్లో ఏం రాలేదు, మొత్తం ఈ డిజైనే హైలైట్ అవుతుంది. అండ్ కింద మనకి ఇట్లా హైట్లో ఉండడానికి ఇలా ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ సో నైస్, చాలా బాగుంది డిజైన్. అండ్ కింద స్టాండ్స్ కూడా మీకు ఏమి ఇచ్చారంటే ఎలిఫెంట్స్ ఇచ్చారు. ఎలిఫెంట్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్, అంటే మనం దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఇలా ఒక ఎలిఫెంట్ స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది. గృహప్రవేశం అని అంటే డెఫినెట్లీ తులసి కోట ఉండాలి. సో ఇది తులసి కోట నాకు చాలా నచ్చింది,
చిన్న తులసి కోట దేవుడి రూమ్లో పెడితే చాలా బాగుంటుంది. నిజంగానే ఇందులో మట్టి వేసి చిన్న ప్లాంట్ పెట్టామనుకో, తులసి చెట్టు పెడితే చాలా బాగుంటుంది. వెయిట్ చూడు ఎంత బాగుందో. వెయిట్ కూడా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. నాకు ఇది చాలా నచ్చింది తెలుసా, తులసి కోట. ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా ఉంది, కాకపోతే మనకి దేవుడి రూమ్లోకి ఇదైతే సరిపోతుంది అని చెప్పేసి. చుట్టూ కూడా మనకి అమ్మవారి బొమ్మలో ఇచ్చారు చూడండి, లక్ష్మీదేవి ప్రతిమలు ఉన్నాయి చుట్టూ. బాగుంది ఇది. నువ్వు ఎలా అయినా నువ్వు చెప్పు అది తీసుకో. ఇంకొకటి బట్ నేను అనుకున్నది ఏంటంటే ఇందులో ఆయిల్ వేసి దీపం పెట్టచ్చు అనిపిస్తుంది. దీపాలు కూడా పెట్టచ్చు. నువ్వు చెప్పు, నేను చెప్పాను, నువ్వు చెప్పు. ఇదియా సో ఏదైనా అంటే మీకు చెప్పు. అరే డెకోర్ లాగా కావాలంటే డెకోర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీపారాధన చేయాలి అంటే దీపాల్లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే అటు ఇటు షోపీస్ లాగా పెట్టాలి అంటే అలా కూడా పెట్టచ్చు. లేదు అంటే సాంబ్రాణి వేస్తారు కదా నార్మల్గా, ధూపం స్టిక్స్ వేస్తారు. ఇది కరెక్ట్ చెప్పానా? అట్లా ధూప్ స్టిక్స్ బ్లాక్గా ఉంటాయి కదా, సో అది మా ఇంట్లో ఎక్కువ ధూప్ స్టిక్స్ కంటే కూడా మా మామయ్య పూజ చేశారనుకోండి, ఇల్లంతా కూడా మొత్తం కనిపిస్తుంది. సో మా మామయ్య పూజ చేశారు ఆ రోజు అని తెలుస్తుంది అనమాట. దీని మీద ఉన్న డిజైన్ చూడండి, దాని మీద మళ్ళీ రూబీ ఎమ్రాల్స్ లాగా మనకి స్టోన్స్ ఇచ్చారు. అండ్ కింద మనకి స్టాండ్స్ ఏనుగులు ఇచ్చారు. బాగుంది. ఈ గ్లాస్ రా, అందులో తీర్థం. ఇది క్యూట్, ఇది బాగుంది కదా. ఇది కూడా చాలా బాగుంది. ఇది హారతి ఇచ్చేది. సో ఇట్లా హారతి ఇచ్చే దాని మీద నాగదేవత ఉంటారు అని అంటారు. సో 5 దీపాలు అనమాట. సో 5 దీపాలతో ఇలాగ హారతి ఇవ్వడానికి బాగుంది. సో ఇది కూడా యాంటిక్, సిల్వర్ యాంటిక్. నైస్. సో ఇంకా ఇది కుంకుమ భరణి. ఇది కుంకుమ భరణి అంటారు. ఏమంటారు? కుంకుమ భరణి. ఓకే, భరణి అంటే ఎవరో నడకు. ఓకేనా, కుంకుమ భరణి. పైన పికాక్ డిజైన్ వచ్చింది. అండ్ అలాగే పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు. సో వాటికి కూడా ఎప్పుడు కూడా 4 ఉంటాయి. చూసావా? ఎందుకు 4 ఉంటాయి? 4 ఉండాలి కాబట్టి. ఓకే, నువ్వు చెప్పు. 4 ఉంటాయి కాబట్టి. సో ఇదన్నమాట కుంకుమ భరణి. బాగుంది కదా. కింద మనకి స్టాండ్స్ చూసారు, స్టాండ్స్ కూడా మనకి ఏనుగులు ఇచ్చారు. అండ్ పైన పికాక్ వచ్చింది. బాగుంది. సో కంప్లీట్ అన్నీ కూడా ట్రెడిషనల్గా డిజైన్స్, ప్యాటర్న్స్ కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి. నాకైతే వాళ్ళ వర్క్ ఫినిష్ చాలా నచ్చింది. సో మీకు కూడా ఇవి తీసుకోవాలి అని అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ వాళ్ళది ఉంది కదా, సో క్రేజీ సిల్వర్ షైన్, CSS జర్మన్ సిల్వర్. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ లింక్ ఉంది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేయండి. ఇవి నేను చూపించేవే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్, చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అండ్ అది తీసుకోండి. ఇది దేవుడికి వేసేది పూలమాల. దేవుడికి పూలమాల వేసుకోవచ్చు. చూడండి, మనం పూజ చేస్తున్నప్పుడు దేవుడికి వెండివి కానీ బంగారం కానీ ఫ్లవర్స్ 108 ఫ్లవర్స్ పెడుతూ ఉంటాం కదా. ఈ ఫ్లవర్స్ వెండి పూలు, బంగారం పూలు అంటారు కదా. ఈ వెండి ప్లేటెడ్ అలాగే గోల్డ్ ప్లేటెడ్ పూలతో పాటు ఇట్లా వెండి అండ్ బంగారం ప్లేటెడ్ సో పూలమాల అనమాట. ఎంత బాగుందో, దేవుడికి వేస్తే ఎంత బాగుంటుందో. సో ఇంట్లో గృహప్రవేశానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా వేస్తే చాలా బాగుంటుంది పూలమాల. ఇదే నేను కూడా గోల్డ్ అండ్ సిల్వర్లు కావాలనుకుంటున్నానండి. ఏంటండి? కావాలనుకుంటున్నాను. గోల్డ్ సిల్వర్ కదా ఇది కూడా. యా, ఇది జర్మన్ సిల్వర్. సో ఈ ప్లేట్ తీసుకోమన్నావు ఇందాక. వావ్, ఇది చూడు ఎంత చాలా బాగుంది. దిస్ ఇస్ సో నైస్. ఎంత బాగుంది చూడండి. ఇది వెయిట్లెస్, అంత వెయిట్ ఏమీ లేదు ఇది, కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంది. దీని మీద ఎంత డీటెయిలింగ్గా ఉందో డిజైన్. సో గోల్డ్ ప్లేటెడ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్ అనమాట. ట్రే ఎందుకు అంటే వాయనం ఇవ్వడానికి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి బట్టలు పెడతాం కదా, సో అట్లా వాయనం ఇవ్వడానికి ఈ ట్రేస్ బాగా యూజ్ అవుతాయి. లేదు అంటే దేవుడి దగ్గర బట్టలు పెట్టడానికైనా యూజ్ అవుతాయి. సో అలా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఈ ట్రేస్లోనే ఒకటి నేను కంప్లీట్ ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ కంప్లీట్ ఇంకొకటి సిల్వర్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తా. బాగుంది కదా. సో వెనకాల అయితే ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ సైడ్లో వచ్చిన ప్యాటర్న్ బాగుంది. ఇది హోల్డ్ చేయడానికి కూడా బాగుంది. ఇది ఇందాక చెప్పాను కదా. సో ఇంకొకటి అనమాట ట్రే, కంప్లీట్గా సిల్వర్ ట్రే, జర్మన్ సిల్వర్ ట్రే. ఇది కొంచెం వెయిట్ ఉంది, ఎందుకంటే దీని మీద ఇవి ఉన్నాయి కదా, సో అందుకని. ఎలిఫెంట్స్ ఇవి యాంటిక్ కదా బుజ్జి. దీని మీద వచ్చిన ఈ ప్యాటర్న్ ఇది యాంటిక్ కదా, కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి.
దీని మీద షైనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది, బాగుంది కదా. మ్యాట్ ఫినిష్ ఉంది కొంచెం, అలాగే యాంటిక్ ఇచ్చారు. ఇవి దేవుడి గదిలోనే పెడతామా? షో పీస్ లాగా కూడా చాలా షో పీస్ లో పెట్టుకోవచ్చు, షో పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా ఈ ఏనుగులు. నాకు ఇవి చాలా నచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది. యా, ఇది తులసి చెట్టు. ఇప్పుడు ఇందాక నేను తులసి కోట చూపించాను కదా ఇలాగా. ఈ తులసి కోట వద్దు మనకి ఇంత ప్రైజింగ్లో వద్దు అనుకుంటే చిన్నది. సో దేవుడి గదిలో ఒక తులసి కోట కంపల్సరీ ఉండాలి అని అంటారు. సో అందుకని ఒక చిన్నది తెప్పించాను, బాగుంది కదా. సో ఇవన్నీ ఇలా వచ్చాయి అంటే మనకి రావడం ఒక్కొక్కటి నేను ఇలా చేశాను. ఓకే, ఇవన్నీ లీవ్స్. సో అది చిన్న బుడ్డిది తులసి కోట అనమాట. అలాంటివి ఇంకా చాలా మనకి సైజెస్లో కావాలంటే కూడా దొరుకుతాయి. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. వాళ్ళ పేజ్ని ఒకసారి వెళ్ళి చూడండి. జర్మన్ సిల్వరీ, యా, క్రేజీ సిల్వర్ షైన్. ఓకే, క్రేజీ సిల్వర్ షైన్, సిఎస్ఎస్ జర్మన్ సిల్వర్, అంతే. ఓకేనా. ఇది వచ్చేసి కింద దీపాలు అంతేనా అండి, పైన కూడా దీపం. 5 దీపాలు. ఓకే, 5 దీపాలు పెట్టచ్చు. 5 దీపాలు పెట్టచ్చు. బాగుంది, కొంచెం లైట్ వెయిట్ ఉంది, బాగుంది. ఇక్కడ మనం అన్ని ఆ ఒత్తులు సైడ్కి పెట్టచ్చు, ఇందులో వచ్చేసి మధ్యలో పెట్టచ్చు. 5 దీపాలు, ఎంత బాగుందో. అలాగే కుంకుమ మీరు నార్మల్ గా ఇప్పుడు వరలక్ష్మి వస్తుంది కదా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇందాకేమన్నా 4 వస్తాయి అన్నావు కదా, ఇలా 2 కూడా వస్తాయండి. అది తీసుకో. ఇలా 4 కూడా వస్తాయి ఇలా అన్నమాట. సో చిన్నది పెద్దది ఇలా మనకు 2 కావాలంటే 2, 4 కావాలంటే 4. పసుపు కుంకుమ అంటే వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ 2 ఉన్నవే ప్రిఫర్ చేస్తాం. పసుపు బొట్టు ఇస్తాం కదా, సో వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి దాని తర్వాత మనం వాయనం ఇస్తాం అనమాట అలాగా. అండ్ ఇది ఇంకొకటి దీపారాధన చేయడానికి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. వెనకాల అమ్మవారి ప్రతిమ వచ్చింది అండ్ ముందు దీపం పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి మనకి కమలం పువ్వులాగా ఇచ్చారు, ఇది బాగుంది. అలాగే పసుపు కుంకుమ ఇవ్వడానికి ఇట్లా కింద ఒక ప్లేట్ లాగా ఇచ్చేసి పసుపు కుంకుమ ఇలా కూడా ఉంది. సో దీనిలో మనకి బాగున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేయొచ్చు కదా. సో ఇందులో రిటర్న్ గిఫ్ట్స్ చేయడానికి, సో ఇందులో మనకి బాగా నచ్చినవి రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి, గృహప్రవేశానికే కాదు, సో నార్మల్గా ఎవరికైనా గిఫ్టింగ్ ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తే అట్లా గిఫ్టింగ్ ఆప్షన్స్ కూడా ఏమైనా ఇవ్వచ్చు. నేనైతే ఇందులో ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఏది ఇస్తే బాగుంటుంది చెప్పుజ్జి? నాకైతే ఇవి నచ్చాయి. అండ్ పూజ కంటే ఇది ఇవ్వచ్చు, ఇది కూడా బాగుంది. అవును, లేదు అంటే ఇవి బాగున్నాయి, ఇవి కూడా బాగున్నాయి. షోపీస్, అది కూడా బాగుంది. అవును, ఇది చాలా బాగుంది. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ప్లాన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కానీ కృష్ణుడు, సో ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. సో ఇవి నేను తీసుకున్న, ఇవి కాకుండా యాక్చువల్ రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే దీనిలో సెలెక్ట్ చేసా. కాకపోతే నువ్వు చెప్పాలి. జున్నుకి ఇలా వెండి దానిలోనే మనం వాడికి తినిపించే వాళ్ళం. సో ఇప్పుడు ఏంటి అని అంటే వెండి కప్, జర్మన్ సిల్వర్లో వెండి కప్పు అండ్ సిల్వర్ స్పూన్ అనమాట. ఇలా నేను 2 తీసుకున్నాను. అంటే నీకు నచ్చితే ఇంకా కొంచెం ఎక్కువ ఆర్డర్ చేసి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ప్లాన్ చేద్దామా? గోల్డ్ అండ్ సిల్వర్ లో ఉంది. అంటే 2 డిఫరెంట్ ప్యాటర్న్స్. ఓకే, ఇది మొత్తం సిల్వర్ లో, మొత్తం గోల్డ్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఆ దాని మీద లోపల డిజైన్ వేరు వచ్చింది. గోల్డ్ స్పూన్, అక్కడ సిల్వర్ స్పూన్, బాగుంది కదా. సో ఇది తోరణం ఇంటి ముందు కట్టుకోవడానికి. సో ఇదంతా కూడా గోల్డ్ ప్లేటెడ్, బాగుంది కదా ఈ తోరణం. సో ఈ తోరణంలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవైతే మామిడాకులు అనమాట. సో ఇందులో చాలా 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 డిజైన్స్ ఉన్నాయి. మనకి ఇందులో ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలి అని అంటే అందులో యాడ్ చేసి, సో ప్లెయిన్గా ఓన్లీ మామిడాకులు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అది తెప్పించాను నేను. కానీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి తోరణాల్లో, చాలా బాగున్నాయి. సో ఇందులో మీకు అనిపించిందా నేను ఇది అనవసరంగా తీసుకున్నాను అని? ఇవన్నీ కూడా మనకి పూజలో అవసరం. గృహప్రవేశానికి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఒక లిస్ట్ రాసుకొని. అండ్ ఒక లిస్ట్ రాసుకున్నప్పుడు వీళ్ళ పేజ్ని చూశాను నేను. సో క్రేజీ సిల్వర్ షైన్ జర్మన్ సిల్వరీ అనగానే వాళ్ళ పేజ్ని ఒకసారి చూద్దాము, ఏమేమి ఉన్నాయో చూద్దాము అని నచ్చినవన్నీ కూడా నేను ప్రైజింగ్ అన్నీ కనుక్కొని సో ఇన్స్టాగ్రామ్లోనే ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ పెట్టిన నాకు ఒక 5-6 డేస్లోనే డెలివర్ చేశారు. ఎందుకంటే ముందే గృహప్రవేశానికి ఒక వారం రోజుల ముందు, ఒక 10 రోజుల ముందే మనం ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాం అనుకోని టెన్షన్ లేకుండా ఉంటుంది. సో అందుకే గృహప్రవేశానికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా కూడా తెప్పించాను. ఎప్పుడు నేను రిలాక్స్డ్ అనమాట. మా మమ్మీకి ఇవన్నీ చూపిస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. సో మీకు ఏదైనా నచ్చితే నేను చూపించిన వాటిల్లో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్, క్రేజీ సిల్వర్ షైన్ జర్మన్ సిల్వర్ అనమాట. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి. బట్ వాళ్ళ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది.
ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్యా టాక్స్. సో ఇవన్నీ అర్జెంటుగా నేను మా మమ్మీకి చూపించాలి.